శ్రీరామ్, చెప్పు వంశీ. ఎందుకు ఎడుతున్నావు? మీ నాన్నగారు కరోనా వచ్చి చనిపోయారు శ్రీరామ్. ఏం మాడుతున్నావు వంశీ? లోపలికి ఎవరిని రానివ్వట్లేదు శ్రీరామ్. లోపలికి ఎవరిని రానివ్వడం ఏంటి? నేను వస్తున్నాను, ఫోన్ పెట్టు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒకసారి చూడండి సార్, ప్లీజ్ సార్, సార్ సార్. సార్ ఇంకోండి సార్, మీ ఎన్వలప్ కవర్ ఎల్ఐసి పాలసీ చేంజ్ చేశారు. మీ పేరు 5 lakhs నామినీగా మీ పేరు పెట్టారు సార్. థ్యాంక్ యూ. నాన్న ఒక 5,000 ఉంటాయి నాన్న. ఇప్పుడు ఎందుకు అన్ని డబ్బులు? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను నాన్న. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. ₹1 కూడా ఎప్పుడు ఏం చేసుకుంటా అన్ని నీతో పట్టుకుపోతావా? నీకోసమే కదా ఈ డబ్బులని దాచడం. కొంచెం స్లోగా వెళ్ళరా నాన్న. బండి ఎందుకంటే స్లోగా వెళ్తాను అన్న. హలో చెప్పరా సాయి. భానుగుడికి ఒకసారి రారా? వస్తున్నాను. మా నాన్న స్మార్ట్కి దూపేస్తున్నాడరా, చాలా చిరాకు ఉంది. మన అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు దూరం పెట్టి మన నుంచి దూరం అయ్యాక దగ్గరికి లేరని బాధపడినా ఎలాంటి ఉపయోగం ఉండదు. నేను అదే తప్పు చేశాను, నువ్వు కూడా చేయకు. మా నాన్న ఎప్పుడు డబ్బులు ఇచ్చే బ్యాంకులాగే చూసాను తప్ప ఒక్కరోజు కూడా అభిమానంగా మాట్లాడలేదు. ఇప్పుడు అభిమానం చూపించినా గుర్తించడానికి ఆయన నా దగ్గర లేరు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఒక్కసారి వెళ్ళిపోతే కాలం మళ్ళీ తిరిగి రాదు. నాన్న, నా పక్కన పడుకోరా. నేను నీ పక్కన పడుకొని వస్తామని వచ్చారా? చెమటలు పెట్టేస్తున్నాయి, గాలి కూడా ఆటలేదు.
వాళ్ళు మనపై చూపించే అభిమానం, కోపం మనం ఎక్కడ పాడైపోతామనే జాగ్రత్తే తప్ప మనపై ద్వేషం కాదు. తల్లిదండ్రుల కంటే మీ గురించి ఆలోచించేవారు ఎవరు? మనకెంతో ఇష్టమైన శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒకప్పుడు తల్లిదండ్రుల చాటును పెరిగిన పసివాడే కదా. ఇక మనం ఎంత? మీ దగ్గర ఉన్నప్పుడే మీరు ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళిపోతే కాలం మళ్ళీ తిరగదు.